వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద ముప్పు. భారత పర్యటనలో ఉన్న అంగోలా అధ్యక్షుడు జువా లోరెన్స్తో కలిసి మీడియాతో ప్రధాని మోదీ. పహల్గాం పర్యాటకులపై ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు. దాయాదితో అన్ని రకాల దౌత్య సంబంధాలు తెంచుకుంటున్న న్యూఢిల్లీ. గోవాలో విషాదం. షిర్గావ్లోని లైరాదేవి ఆలయంలో తొక్కిసలాట. 6 భక్తుల మృతి, 50 మందికి తీవ్ర గాయాలు. జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ ఆలయానికి పోటెత్తిన భక్తులు. రికార్డు స్థాయిలో ఒక్కరోజే దర్శించుకున్న 30,000 మంది భక్తులు. వెల్నెస్ సెంటర్లో చికిత్స కోసం వచ్చే రిటైర్డ్ ఉద్యోగులకు తగు సదుపాయాలు అందుబాటులో ఉండేలా తక్షణ చర్యలు తీసుకోవాలి. నగరంలోని వెల్నెస్ సెంటర్ను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నోడా చైర్మన్ కేశవేణు. భూభారతి చట్టం ప్రకారం భూ సర్వే చేసి పూర్తి వివరాలను సేకరించాలి. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం కన్నాపూర్ గ్రామంలో భూభారతి సర్వే టీంను పరిశీలించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. రైతులు ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి పండించిన పంటలను కొంటారో కొనరో సూటిగా చెప్పాలి. ప్రభుత్వాన్ని నిలదీసిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఈ నెల 4న నిర్వహించనున్న నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. నిజామాబాద్ జిల్లాలో పరీక్ష రాయనున్న 3,398 మంది. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి. ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద ముప్పు అని ప్రధాని మోదీ అన్నారు. దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. భారత పర్యటనలో ఉన్న అంగోలా అధ్యక్షుడు జువా లోరెన్సాతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. అనంతరం వీరిద్దరూ కలిసి సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి ఘటనను మోదీ ప్రస్తావించారు. ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద ముప్పు అని, పహల్గాం దాడి నేపథ్యంలో సీమాంతర ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి అంగోలా మద్దతు పలికిందన్నారు. అందుకు ఆ దేశానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఉగ్రవాదులు వారికి మద్దతు ఇచ్చేవారిపై కఠినమైన నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకోవడానికి మేము కట్టుబడి ఉన్నామని మోదీ పునరుద్ఘాటించారు. 38 वर्षों के बाद अंगोला के राष्ट्रपति की भारत यात्रा हो रही है। उनकी इस यात्रा से न केवल भारत अंगोला संबंधों को नई दिशा और गति मिल रही है, बल्कि भारत और अफ्रीका साझेदारी को भी बल मिल रहा है। फ्रेंड्स, इस वर्ष भारत और अंगोला अपने राजनयिक संबंधों की 40वीं वर्षगांठ मना रहे हैं, लेकिन हमारे संबंध उससे भी बहुत पुराने हैं, बहुत गहरे हैं. जब अंगोला फ्रीडम के लिए फाइट कर रहा था. జిల్లా కేంద్రంలోని నగరపాలక సంస్థ పాత భవనంలో కొనసాగుతున్న వెల్నెస్ సెంటర్ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం సందర్శించారు. నోడా చైర్మన్ కేశవేణు, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్లతో కలిసి వెల్నెస్ సెంటర్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. ఆరోగ్య పరీక్షలు, చికిత్స కోసం వచ్చే రిటైర్డ్ ఉద్యోగులకు తగు సదుపాయాలు అందుబాటులో ఉండేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వెయిటింగ్ హాళ్లతో పాటు స్త్రీ పురుషులకు వేర్వేరుగా టాయిలెట్స్, ఔషధాలను పంపిణీ చేసే గదులను అందుబాటులోకి తేవాలని, వెల్నెస్ సెంటర్కు ఆనుకుని ఉన్న గదులకు మరమ్మతులు చేయడంతో పాటు కొత్తగా వెయిటింగ్ హాల్ నిర్మించాలని సూచించారు. ఇందుకు అవసరమైన నిధులను మంజూరు చేస్తామని, పనులను సత్వరమే చేపట్టి పూర్తి చేయాలన్నారు. వెల్నెస్ సెంటర్ ద్వారా రిటైర్డ్ ఉద్యోగులకు, పాత్రికేయులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనాన్ని కలెక్టర్ సందర్శించారు. సమావేశ మందిరం, పార్కింగ్ కోసం స్థలం కేటాయించాలని ప్రతినిధులు కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఇన్ఛార్జ్ ఆర్డీఓ స్రవంతి, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు రవీందర్ రావు, భూమాగౌడ్, రామ్మోహన్ రావు తదితరులు ఉన్నారు. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బిల్డింగ్ నందు
మా రిక్వెస్ట్ ప్రకారంగా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, ఆర్డీఓ గారు విజిట్ చేయడం జరిగింది. మాకు ఇక్కడ నిజామాబాద్లో 12,000 మంది పెన్షనర్ సభ్యత్వం ఉంది. మాకున్న చిన్న బిల్డింగ్ సరిపోవడం లేదని వీ హ్యావ్ రిక్వెస్టెడ్ టు ది కలెక్టర్ టు పక్కకున్న ఒక 300 స్క్వేర్ యార్డ్స్ ఇవ్వమని కోరడం జరిగింది. దాని గురించి కలెక్టర్ గారు, కమిషనర్ గారు, ఆర్డీఓ గారు ఈరోజు ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. చాలా లోపల కూడా బిల్డింగ్ మొత్తము సరౌండింగ్ దీని లొకేషన్ అంతా కూడా పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడిలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దాయాదితో అన్ని రకాల దౌత్య సంబంధాలు తెంచుకుంటున్న న్యూఢిల్లీ తాజాగా మరో గట్టి షాక్ ఇచ్చింది. ఆ దేశం నుంచి వచ్చే దిగుమతులపై నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ భద్రత, ప్రజా విధాన ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పాకిస్తాన్ నుంచి మన దేశానికి రవాణా అయ్యే అన్ని ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. పాకిస్తాన్లో ఉత్పత్తి అయ్యే లేదా ఆ దేశం నుంచి భారత్కు వచ్చే అన్ని రకాల వస్తువుల ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై నిషేధం విధిస్తున్నాం. అనుమతులు ఉన్న ఉత్పత్తులైన, స్వేచ్ఛాయుత దిగుమతులైనా సరే పాక్ నుంచి ఎలాంటి వస్తువులను అనుమతించబోం. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుంది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయి. ఈ నిషేధం నుంచి ఏవైనా మినహాయింపులు కావాలంటే భారత ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని వాణిజ్య మంత్రిత్వ శాఖ తమ నోటిఫికేషన్లో వెల్లడించింది. భారత్, పాకిస్తాన్ మధ్య వాణిజ్యానికి ఉన్న ఏకైక రవాణా మార్గం అటారీ వాఘా సరిహద్దు. ఇప్పటికే దాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే. ఇక 2019లో పుల్వామా దాడి తర్వాత నుంచి దాయాదు నుంచి మనకు చాలా వరకు దిగుమతులు తగ్గించుకున్నాం. పాక్ ఉత్పత్తులపై కేంద్రం 200% సుంకం విధించింది. కొన్ని రకాల ఫార్మా ఉత్పత్తులు, పండ్లు, నూనె గింజల వంటి వాటిని మాత్రమే దాయాది నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. గణాంకాల పరంగా చూస్తే కూడా ఈ దిగుమతుల విలువ చాలా తక్కువే. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి పాక్కు $447.65 మిలియన్ వస్తువులు ఎగుమతి కాగా అక్కడి నుంచి కేవలం $0.42 మిలియన్ ఉత్పత్తులను మాత్రమే దిగుమతి చేసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా భారత్ జరుపుతున్న వాణిజ్యంలో ఇది కేవలం 0.1% మాత్రమే. గోవాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. షిర్గావ్లోని శ్రీదేవి లైరా ఆలయం జాతరలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 7 మృతి చెందగా 30 మందికి పైగా గాయపడ్డారు. గోవాలో విషాదం చోటు చేసుకుంది. షిర్గావ్లోని లైరాదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. 7 భక్తులు మృతి చెందగా మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. లైరాదేవి ఆలయంలో ఏటా వైశాఖ శుద్ధ పంచమి రోజు వైభవంగా జాతర జరుగుతుంది. తిరువనంతపురం, గోవాలో ఈ నేపథ్యంలో భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఆలయ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హుటాహుటిన దవాఖానాకు తరలించారు. మృతుల్లో 2 మహిళలు ఉన్నారు. కాగా తొక్కిసలాట జరగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ప్రాథమిక సమాచారం మేరకు అధిక సంఖ్యలో భక్తులు రావడంతో పాటు వారిని నియంత్రించడానికి సరైన ఏర్పాట్లు చేయకపోవడంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 30,000 మందికి పైగా కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. చార్ధామ్ యాత్రలో భాగంగా శుక్రవారం ఉదయం 7 గంటలకు కేదార్నాథుని ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా నేపాల్, థాయిలాండ్, శ్రీలంక తదితర దేశాల నుంచి తెప్పించిన గులాబీ బంతి సహా 54 రకాల 108 క్వింటాళ్ల పూలతో ఈ హిమాలయ ఆలయాన్ని అలంకరించారు. ప్రారంభ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ హాజ్రీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. చార్ధామ్ యాత్రలో భాగమైన గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఇప్పటికే ప్రారంభం కాగా బద్రీనాథ్ ఆలయం మే 4న ప్రారంభం కానుంది. ఈసారి కొత్తగా వారణాసి, రిషికేశ్, హరిద్వారాలలో నిర్వహించే గంగా హారతి మాదిరిగానే ఇక్కడ ఆలయానికి సమీపంలో మందాకిని, సరస్వతి నదుల సంగమం వద్ద మహాహారతి నిర్వహించనున్నట్లు బద్రీనాథ్ కేదార్నాథ్ టెంపుల్ కమిటీ CEO విజయ్ తెలిపారు. ఇకపోతే అధికారిక గణాంకాల ప్రకారం శుక్రవారం ఒక్కరోజే 30,000 మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 19,196 మంది పురుషులు ఉండగా 10,597 మంది మహిళలు, 361 మంది ఇతరులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. చార్ధామ్ యాత్రలో కేదార్నాథ్ దేవాలయం సందర్శన భాగంగా ఉంటుంది. ప్రతి ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు కేదార్నాథ్కు చేరుకుని పరమేశ్వరును దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఏటా శీతలకాలం ప్రారంభం కాగానే ఈ ఆలయాన్ని మూసివేస్తారు. శీతాకాలంలో దాదాపు 6 నెలల పాటు ఈ ఆలయ తలుపులు మూసే ఉంటాయి. ఆ సమయంలో ఆలయం మొత్తం మంచుతో కప్పుకుపోయి ఉంటుంది. తిరిగి వేసవిలో ఈ ఆలయ తలుపులు తిరిగి తెరుస్తారు. భూభారతి చట్టం ప్రకారం భూ సర్వే చేసి పూర్తి వివరాలను సేకరించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం కామారెడ్డి లింగంపేట మండలం కన్నాపూర్ గ్రామంలో భూభారతి సర్వే టీంలు క్షేత్ర పర్యటన చేసి సర్వే నెంబర్ 240లో ఉన్న భూమి
వివరాలు, పాస్ పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్న వాటి వివరాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టం ప్రకారం సాగు చేస్తున్న భూముల వివరాలు, ఎన్ని సంవత్సరాల నుండి సాగు చేస్తున్నారు, సర్వే నంబర్, భూ విస్తీర్ణం, సాగు చేస్తున్న రైతుల సంఖ్య తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అటవీ ప్రాంతమా లేక పట్టా భూమా అనే వివరాలు అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా పరిశీలన చేయాలని సూచించారు. ఏళ్ల తరబడి సాగు చేస్తున్న భూ వివరాలను సంబంధిత రైతులను అడిగి తెలుసుకున్నారు. చట్టం ప్రకారం భూముల వివరాలు సేకరించి ఎలాంటి సమస్యలకు తావులేనట్లయితే పట్టాలకు సిఫారసు చేయాలని సూచించారు. అనంతరం పరిమళ గ్రామంలోని రైతు వేదికలో డెస్క్ వర్క్ చేస్తున్న రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఎల్లారెడ్డి, ఆర్డీఓ మన్నే ప్రభాకర్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రైతులు ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి పండించిన పంటను కొంటారో కొనరో సూటిగా చెప్పాలని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని డొంకేశ్వర్, ఆలూర్, నందిపేట్, ఆర్మూర్ రూరల్ తదితర మండలాల్లో రైతులు పెద్ద ఎత్తున వరి పంట పండించారని ఆయన తెలిపారు. అయితే ధాన్యం కొనుక్కునే దిక్కులేక రైతుల పరిస్థితి వర్ణనాతీతమని ఆయన చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందన్నారు. అటు ఐకేపీలు, ఇటు సొసైటీలు ఎవరికి వారుగా కేంద్రాలు తెరిచి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు చెప్తున్నప్పటికీ కళ్ళలపై ధాన్యం రాసులు మాత్రం కదలడం లేదని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ధాన్యం కొనేందుకు అనేక కొర్రీలు పెడుతున్నారని, రైతులను అవమానిస్తున్నారని, ధాన్యం అమ్ముడుపోక రైతులు నానావస్థలు పడుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోకుండా మీనమేషాలు లెక్కిస్తుందని ఆయన ధ్వజమెత్తారు. క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న దయనీయ పరిస్థితి చూస్తుంటే పంటల కొనుగోలుపై సర్కారు మాటలు నీటి మూటలేనని విదితమవుతోందని జీవన్ రెడ్డి విమర్శించారు. చివరి గింజ వరకు కొంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదే అరిగిపోయిన రికార్డును పదే పదే వినిపిస్తున్నా ఎక్కడా కొంటున్న దాఖలాలు లేవని, గన్ని బ్యాగులు, కాంటాలు, లారీలు కనిపించడం లేదని ఆయన తెలిపారు. ఇకనైనా గిట్టుబాటు ధరకు పంటంతా కొనకపోతే రైతాంగం ఆందోళన బాట పట్టక తప్పదని ఆయన స్పష్టం చేశారు. అన్నదాతల ఆగ్రహాన్ని సర్కార్ చవిచూడక తప్పదని జీవన్ రెడ్డి హెచ్చరించారు. ఈ నెల 4వ తేదీన జరగనున్న నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. నీట్ పరీక్ష నిజామాబాద్లో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న నీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో 3398 మంది పరీక్షకు హాజరు కానున్నారని, ఈ మేరకు నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో 4, డిచ్పల్లి, బోధన్లలో 2 చొప్పున మొత్తం 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. జిల్లా కేంద్రంలో గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, గోల్ హనుమాన్ సమీపంలోని కస్బా గల్లీలో గల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, నాగరంలోని మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల కళాశాలల్లో నీట్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అలాగే బోధన్ పట్టణంలో రైల్వే గేట్ సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో, డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల బిల్డింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కళాశాల బిల్డింగ్లలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక నోడల్ అధికారిని నియమించామన్నారు. కాగా అభ్యర్థులు పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి కనీసం అరగంట వెళ్లేందుకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. పరీక్షా హాల్లోనికి వెళ్లే ముందు బయోమెట్రిక్ హాజరు, రిజిస్ట్రేషన్, తనిఖీ వంటి ప్రక్రియలు చేపట్టాల్సి ఉన్నందున అభ్యర్థులు ముందస్తుగానే చేరుకోవాలన్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డు పైన ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మరొక పాస్పోర్ట్ కార్డు సైజ్ ఫోటోను అతికించాలని అన్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డు పైన ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మరొక పోస్ట్ కార్డు సైజ్ ఫోటోను అతికించాలన్నారు. అదనంగా మరొక పాస్పోర్ట్ సైజ్ ఫోటోను, అప్డేటెడ్ ఆధార్ కార్డును, లేటెస్ట్ ఫోటోతో కూడిన ఐడి ప్రూఫ్ను అభ్యర్థులు తమ వెంట తెచ్చుకోవాలని సూచించారు. దివ్యాంగ అభ్యర్థులు వైకల్యాన్ని ధృవీకరించే సర్టిఫికెట్లను తీసుకురావాలన్నారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు పెన్నులు, పెన్సిళ్లను, ఇతర ఎలాంటి వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురావద్దని సూచించారు. పరీక్ష కేంద్రంలోని అభ్యర్థులకు అక్కడే పెన్నులను సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఉపకరణాలైన మొబైల్ ఫోన్లు, డిజిటల్ చేతి గడియారాలు, బ్లూటూత్ వంటివి అనుమతించబడవన్నారు. పరీక్షా కేంద్రం వద్ద సీసీ కెమెరాలను అమర్చడం జరిగిందని, పకడ్బందీగా నిఘా నడుమ సజావుగా పరీక్ష జరిగేలా చర్యలు తీసుకున్నామని, పోలీసు బందోబస్తు ఉంటుందని కలెక్టర్ తెలిపారు. నీట్ పరీక్షకు సంబంధించి అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం ఐడీఓసీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని 9912192692 988-597-5254 నంబర్లకు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. హైమత్పుర మార్కెట్లోని మేకల సంతను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని, వారికి మరో స్థలాన్ని ఇచ్చేందుకు స్థలాన్ని నూడా చైర్మన్ కేశవేను పరిశీలించారు. నగరంలోని కసబ్ గల్లీ హైమది మార్కెట్లో గల మేకల సంతను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నందుకు గాను వారికి వేరే స్థలం ఇవ్వాలని వారు కోరగా మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ ఆదేశానుసారం ఈరోజు నూడా చైర్మన్ కేశవేను, ఆర్డీఓ శ్రవంతి, మున్సిపల్ ఆఫీసర్స్, స్థానిక ఎంఆర్ఓ బాలరాజులతో కలిసి స్థల పరిశీలన చేశారు. వారు కుల పెద్దలతో ఈ స్థలం గురించి చర్చించారు. ఈ నెల 7న జరగనున్న అందాల పోటీలకు వ్యతిరేకంగా ఐద్వా మహిళా సంఘం ఆధ్వర్యంలో కరపత్రాలను పంపిణీ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో 7వ తారీఖు నుండి జరగబోయే అందాల పోటీలకు వ్యతిరేకంగా ఏర్పడినటువంటి ఐక్యవేదిక తరపు వార్డుల్లో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు గోదావరి, ఐద్వా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సుజాత, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షురాలు అంజలి, పీడీఎస్యూ జిల్లా కమిటీ సభ్యుడు మైపాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో జరగబోయే అందాల పోటీలను రద్దు చేయాలని, ఇది వరకు ఎప్పుడు జరగని అందాల పోటీలకు ఇప్పుడు ప్రభుత్వం ప్రోత్సహించడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్నాయన్నారు. కాబట్టి దీన్ని రద్దు చేయాలని అన్ని మహిళా సంఘాలు కోరుకుంటున్నాయన్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి సంధ్య, సునంద, పద్మ, ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు మాధవి, కళ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. Celebrating 30 years of excellence in education, Presidency Group of Schools is now bringing its legacy to a brand new international campus. Aravali campus is spread across 2 acres. The campus is built based on international standards. Smart screens in classrooms for interactive learning. Indoor sports courts like badminton courts, outdoor cricket nets and basketball courts with sports coaches. Studios for dance and music, a modern library, arts room and yoga arena. Opening in June 2025, Aravali is just 5 minutes away from Pulang Crossroads. For more information, please call us or visit our Vinayak Nagar Presidency School campus. Welcome back. సమాజ సేవే దృక్పథంగా రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ అహర్నిశలు కృషి చేస్తుందని రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ ఎలెక్ట్ గవర్నర్ డాక్టర్ రామ్ ప్రసాద్, నిజామాబాద్ అధ్యక్షులు పద్మా శ్రీనివాస్ అన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని హైదరాబాద్ రోడ్డు పక్కన గల ఓ ప్రైవేట్ హోటల్లో రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ అధ్యక్షులు పద్మా శ్రీనివాస్ ఆధ్వర్యంలో క్లబ్కి సంబంధించిన శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎలెక్ట్ గవర్నర్ డాక్టర్ రామ్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి 2 రోజుల పాటు జరిగే అధ్యక్ష, కార్యదర్శుల శిక్షణ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను చక్కదిద్దేందుకు పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ అందరి మన్ననలను పొందుతున్న రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ చేస్తున్న సేవలు అమోఘమని కొనియాడారు. రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర క్లబ్లతో కలిసి పనిచేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా రోటరీ ఇంటర్నేషనల్ పోలియో నిర్మూలనకు కూడా కృషి చేస్తూ ప్రపంచంలోని 200 దేశాలకు చెందిన ప్రజలకు పోలియో వ్యాధి సోకకుండా 2,000 కోట్ల రూపాయలు వెచ్చించి 100% పోలియోను నిర్మూలించిన ఘనత రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్కే దక్కుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీడీజీలు రాజు, రవి, వడ్లమాని తల్లా, రాజశేఖర్ రెడ్డి, కార్యదర్శి గౌరీశంకర్, ప్రోగ్రాం కన్వీనర్ రంజిత్ సింగ్ ఠాకూర్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోటరీ అంతర్జాతీయ సంస్థ 3150లో అంతర్భాగం ఈ తెలంగాణలో ఉన్న క్లబ్లు. ఈ తెలంగాణ, హైదరాబాద్ అండ్ గుంటూరు, ప్రకాశం అన్నీ కలిపి 3150 కింద 100 క్లబ్ల కింద విభజించబడింది. రోటరీ అంతర్జాతీయ సంస్థ రోటరీ ప్రపంచంలో సుమారుగా 200 దేశాల్లో పనిచేస్తుంది. 12 లక్షల మంది సభ్య సోదర సోదరీమణులతోటి పనిచేస్తుంది. ప్రధానమైన కార్యక్రమం పోలియో నివారణ కోసం సుమారుగా 20,000 కోట్ల రూపాయలు రోటరీ అంతర్జాతీయ సంస్థ ఖర్చు పెట్టింది. వాళ్ళకు ఈ నెక్స్ట్ ఇయర్ ఏదైతే జూలై నుండి రోటరీ ఇయర్ అంటే జూలై టు జూలై, ఈ జూలై నుంచి వాళ్ళ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకు సంబంధించిన ట్రైనింగ్ అంటే మీరు ఇయర్లో ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా మీరు ప్రాజెక్ట్స్ చేయాలి, ఏ విధంగా ట్రీట్ చేయాలనేది టోటల్ వాళ్ళకు 2 రోజుల అవగాహన సదస్సు. మరి వారి యొక్క డౌట్స్ వాళ్ళు ఏదైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకుంటూ వాళ్ళకు మంచి ట్రైనింగ్ ఇవ్వడానికి మా యొక్క గవర్నర్ గారు ఇప్పుడు వీళ్ళకు ఒక సెమినార్ ఉంటుంది ఈ రోజు రేపు. ఇందల్వాయి మండలంలోని సిర్నాపల్లిలో గల ఇంద్రమ్మ కాలనీలో అక్రమ కట్టడాలను గ్రామస్తులు చదును చేస్తుండగా కాలనీ వాసులు అడ్డుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఇందల్వాయి మండలం సిర్నపల్లి ఇంద్రమ్మ కాలనీలోని అక్రమ కట్టడాలను గ్రామస్తులు చదును చేస్తున్నారు. కాలనీ వాసులు అడ్డుకున్నారు. అక్కడికి పోలీసులు చేరుకొని ఇరు వర్గాలను సముదాయించారు. గత కొన్ని సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వాలు ఇంద్రమ్మ కాలనీ కింద కాలనీ వాసులకు ప్రభుత్వ పట్టాలు అందజేశారు. ఇంద్రమ్మ కాలనీ వాసులు అప్పట్లోనే గృహాలు నిర్మించుకొని కాలనీలో నివాసం ఉంటున్నారు. కానీ చాలామంది రోడ్డుకు అడ్డంగా రేకుల షెడ్డు, అలాగే ఇంటికి అరుగు రోడ్డుపైకి మెట్లు, ఇతర సౌకర్యాలైన బాత్రూంలు నిర్మించుకుంటున్నారు. సిర్నపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డు కావడంతో రోడ్డు కాస్త అక్రమ కబ్జాలు చేయడంతో రోడ్డు చిన్నగా అయిపోవడం
లేకపోవడంతో గ్రామస్తులు అంతా ఏకమై అందరూ కలిసికట్టుగా ఇంద్రమ్మ కాలనీకి వచ్చి అక్రమ కట్టడాల గురించి కాలనీ వాసులను అడగగా వారు పొంతనలేని సమాధానం చెప్పడంతో గ్రామస్తులందరూ కలిసి రోడ్డుకు అడ్డంగా ఉన్న కట్టడాలను జేసీబీల ద్వారా తొలగించారు. ఇప్పటికైనా మండలాధికారులు, ఎలక్ట్రిసిటీ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు అందరూ వచ్చి అక్రమ నిర్మాణాలను కట్టడి చేసి రోడ్డును వెడల్పుగా చేయాల్సిందిగా, ప్రమాదాలు జరగకుండా కరెంటు స్తంభాలను తొలగించి రోడ్డుకు పక్కన పెట్టాల్సింది సిర్నపల్లి గ్రామస్తులు ప్రభుత్వ అధికారులను వేడుకుంటున్నారు. అటువంటిది కన్స్ట్రక్షన్స్ ఇల్లు కట్టిన తర్వాత మరియు ఈ రోడ్డు ప్రాంతాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఈ తోవను ఒక్కొక్కరు షెడ్ వేయడము, ఒకరు రేకులు వేయడము, ఒకరు బాత్రూములు కట్టడము, ఒకరు పూల చెట్లు పెట్టడము, ఇంకో ఇట్లా ఈ తదితర అంశాల వారిగా ఆక్రమణకు గురైతే మరి నిజామాబాద్ జిల్లాలో రుద్రూర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సిద్దిరాం చిన్నయ్యను సస్పెండ్ చేస్తూ నిజామాబాద్ సిపి సాయి చైతన్య ఉత్తర్వులను జారీ చేశారు. నిజామాబాద్ జిల్లాలో 24 గంటల్లో మరో కానిస్టేబుల్ పై వేటు పడ్డం పోలీసు శాఖలో కలకలం రేపింది. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం తెంబుర్తి గ్రామానికి చెందిన రావుల నాగభూషణం అనే వ్యక్తికి ఆర్మీలో ఉద్యోగం ఇప్పిస్తానని కానిస్టేబుల్ చిన్నయ్య 2 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఇప్పటికీ ఎలాంటి ఉద్యోగం ఇప్పించకపోవడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు జిల్లా కేంద్రంలోని 1వ టౌన్లో కేసు నమోదైంది. అదేవిధంగా నిర్మల్ ఖానాపూర్ ప్రాంతాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. ఇతరులకు అప్పులు ఇచ్చి 10% కన్నా ఎక్కువ వడ్డీని వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు రావడం విచారణ జరిపించి చిన్నయ్యపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆర్మూర్ పట్టణంలోని రంగాచారి నగర్ మరియు కమలా నెహ్రూ కాలనీలో పలువురికి ఈరవత్రి ఫౌండేషన్ చైర్మన్, చార్టర్డ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆర్మూర్ పట్టణంలోని 18వ వార్డులో ఇంతియాజ్ మనవరాలు తన తల్లిని కోల్పోవడంతో ఆమెకు 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం కమలా నెహ్రూ కాలనీలో షేక్ రాయిస్ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేని కారణంగా వారికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఇరు కుటుంబాల సభ్యులు రాజశేఖర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఫౌండేషన్ సభ్యులు మరియు ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు బబ్లు, సయ్యద్ యూసఫ్, షేక్ పాషా, అఖిల్ రామ్ ప్రసాద్, ప్రమోద్, రామచందర్, సురేందర్, శ్రీకాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమరుడు రాజేందర్ పోరాట స్ఫూర్తితో బలమైన విప్లవోద్యమాలను నిర్మిద్దామని సిపిఐ ఎంఎల్ మాస్లేన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ పేర్కొన్నారు. శనివారం నాడు సిరికొండ మండల కేంద్రంలో ఉపాధి కూలీలతో సిపిఐఎంఎల్ మాస్లేన్ ఆధ్వర్యంలో కామ్రేడ్ మూలుగు రాజేందర్ 4వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లేన్ ప్రజాపంత రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ మాట్లాడుతూ విప్లవోద్యమ యువకిషోరం కామ్రేడ్ మూలుగు రాజేందర్ నమ్మిన రాజకీయాల కోసం చివరిదాకా నిలబడ్డ నికార్సైన ఉద్యమ నేత అన్నారు. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా, ఎన్ని కష్టాలు వచ్చినా నమ్మిన రాజకీయాల కోసం మరణం వరకు నడిచిన కమ్యూనిస్టు నాయకుడు అన్నారు. కామ్రేడ్ మూలుగు రాజేందర్ను స్మరించుకోవడం అంటే బలమైన విప్లవోద్యమాలను నిర్మించడమేనన్నారు. ఈ వర్ధంతి సభకు సిపిఐ ఎంఎల్ మాస్లేన్ ప్రజాపంత మండల నాయకులు రమేష్ అధ్యక్షత వహించగా ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ మాట్లాడగా డివిజన్ నాయకులు దామోదర్, సాయిరెడ్డి, మండల నాయకులు కిషోర్ లింబాద్రి, నరేష్, గంగమల్లు, గోపి, కిషోర్, ఎండి అనీస్, బి సర్పంచ్ జి బాలరెడ్డి, టి భూమగౌడ్, పండరి, ఎస్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండలో పశు వైద్య సిబ్బంది పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేశారు. సిరికొండ మండల కేంద్రంలో పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గ్రామంలోని గేదెలకు, ఆవులకు ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలను వేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల వ్యాప్తంగా ఆవులకు, గేదెలకు గాలికుంటు నివారణ టీకాలను వేయడం జరుగుతుందని, అవకాశాన్ని మండలంలోని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని, గాలికుంటు నివారణ టీకాలను పశువులకు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య అసిస్టెంట్ చంద్రశేఖర్, ఆఫీసర్ సబార్డినేటర్ సతీష్, గోపాలమిత్ర రంజిత్, వెంకన్న, వేడీసీ చైర్మన్ రామలింగం, బడాల సురేష్ తదితరులు పాల్గొన్నారు. బడాల సురేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు. సిరికొండలో బీజేపీ మండల నాయకుల ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సిరికొండ మండల కేంద్రంలో బీజేపీ మండల నాయకుల ఆధ్వర్యంలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క రాజేశ్వర్ మాట్లాడుతూ భారతదేశంలోని అట్టడుగు స్థాయి ప్రజలు ఏ విధంగా ఉండాలి, చిట్ట చివరి వారి వరకు ఫలాలు అందాలనే ఉద్దేశంతోనే కులగణన, కులానికి చెందిన లెక్కలు, జనగణన, జనానికి సంబంధించిన లెక్కలు నిర్వహించాలని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగిందని, ఈ సందర్భంగా వారికి పాలాభిషేకం నిర్వహించడం జరుగుతుందన్నారు. నరేంద్ర మోడీ నీతి నిజాయితీ గల వ్యక్తి అని, అట్టడుగు ప్రజల కొరకు ఫలాలు అందాలనే ఉద్దేశంతో కులగణన, జనగణన మహత్తరమైన కార్యాన్ని చేపట్టడం పట్ల బీజేపీ మండల నాయకుల తరపున, ప్రజల తరపున ధన్యవాదాలు తెలపడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు సంజీవ్, రాజేశ్వర్ రెడ్డి, నక్క రాజేశ్వర్, శంకర్, గోపి, బాబురావు, మహేందర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మరి దేశంలో అట్టడుగు స్థాయి వరకు కూడా ఈ కులగణన, జనగణన జరిగినట్లయితే మరి చిట్ట చివరి వాళ్ళకు కూడా ఫలాలు అందుతాయనే ఉద్దేశంతో కులగణన, జనగణన చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మొన్న జరిగినటువంటి కులగణనలో మరి రాష్ట్ర ప్రభుత్వము గత నెల 30వ తేదీన నరసన్నపల్లి గ్రామ శివారులో జరిగిన మహిళా హత్య కేసును కామారెడ్డి జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసు వివరాలను కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు.
కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సన్నపల్లి గ్రామంలో ఓ వివాహిత వ్యవసాయ భూమిలో అనుమానాస్పద స్థితిలో చనిపోయిందన్న సమాచారం అందుకున్న దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలు చిదుర కవితను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారని చెప్పారు. ఏఎస్పీ పర్యవేక్షణలో ఒక బృందంగా ఏర్పడి సీసీ కెమెరాలు మరియు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పాత నేరస్తుడైన మహేష్ పైన అనుమానం కలగడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారని తెలిపారు. దాంతో నిందితుడైన మహేష్ ఇదివరకే బిక్కనూరు పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు కాగా ఆ కేసు విషయంలో బెయిల్ కోసం మృతురాలు చిదుర కవిత వద్ద ₹1,00,000 అప్పు తీసుకున్నాడని చెప్పారు. తిరిగి కవిత ₹1,00,000 ఇవ్వాలంటూ అడగడంతో ఆమెను చంపేస్తే బాకీ డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదని నిర్ణయించుకున్నాడు. కవిత తన వ్యవసాయ భూమి వద్ద పనిచేస్తూ ఉండగా పథకం ప్రకారం అక్కడికి వెళ్లిన మహేష్ కవిత ముక్కుపై బలంగా గుద్దగా కింద పడిపోయింది. అనంతరం ఆమె చీర కొంగుతో గొంతుకు బిగించి ఊపిరి ఆడకుండా చేశాడు. కవిత చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆమె ఒంటిపైనున్న బంగారు కమ్మలు, మాటీలు, వంకుంగురం, మొబైల్ ఫోన్ దొంగిలించి ఎవరికి అనుమానం రాకుండా అక్కడి నుంచి పారిపోయాడని చెప్పారు. ఈ కేసును 48 గంటల్లోనే ఛేదించిన రూరల్ సిఐ రామన్, ఎస్ఐ రాజు, క్రైమ్ టీం సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. అతను బెయిల్ తీసుకోవడానికి సుమారుగా కొంత డబ్బు ఖర్చు చేయడం జరిగింది. సుమారు ₹1,00,000 ఆ బెయిల్ కొరకు అతను చేసిన అప్పు ఈ విడుదల చేయడం జరిగింది. అండ్ ఆ అప్పు విషయానికి సంబంధించి ఈ లేడీ కంటిన్యూస్ గా ఎవరైతే చనిపోయిన డిసీజ్ లేడీ ఉన్నారో ఆ లేడీ కంటిన్యూస్ గా అప్పు విషయం అడిగేసరికి ఆవిడ చంపేయడం జరిగింది. అండ్ ఆవిడ వద్ద నుంచి కూడా కొంత గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ ఆవిడ మొబైల్ ఫోన్ కూడా అతను ఎత్తుకొని వచ్చి పాల్గొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని ప్రజలు వినియోగించుకోవాలని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను బాన్స్వాడ పట్టణ, గ్రామీణ, నస్రుల్లాబాద్, బీర్కూర్ మండలాలకు చెందిన అర్హులైన 122 మంది లబ్ధిదారులకు ₹1,22,14,152 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను వ్యవసాయ శాఖ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ పథకం ద్వారా ఆడపిల్లల పెళ్లిళ్ల సమయంలో తల్లిదండ్రుల ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అండగా నిలుస్తోందని చెప్పారు. ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు వరం లాంటివన్నారు. ఆడబిడ్డల పెళ్లిళ్లు చేసే తల్లిదండ్రులు పెళ్లిళ్లు ఘనంగా నిర్వహించి అప్పుల పాలు కాకూడదని లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆ పక్క 6 మండలాలు చెందూరు, వర్మి, మొసరా, రుద్దూరు, పోతంగల్, కోటగిరి 147 మందికి అక్కడ కూడా ₹150,00,000 నిలగాక మొన్న పంపిణీ చేశాం. ఇటువంటి కార్యక్రమం నిరంతరంగా ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. పేద కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు, కానీ పెళ్లిళ్ళని మొన్న కూడా వరంలో చెప్పాను. మే 20న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కార్మికుల సమ్మె జయప్రదం చేయాలని ఏఐటీయూసీ నాయకులు పిలుపునిచ్చారు. నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో గల సివిల్ సప్లై కార్పొరేషన్ కార్యాలయంలో జిల్లా మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వై ఓమయ్య మాట్లాడుతూ ఏఐటీయూసీ ఇతర కేంద్ర కార్మిక సంఘాలు మే 20వ తేదీన జాతీయ సార్వత్రిక సమ్మె నిర్వహించాలని ఇచ్చిన పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో సివిల్ సప్లై కార్పొరేషన్ కార్మికుల ఒకరోజు సమ్మె నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నర్సింగరావు, కార్యదర్శి పిన్నెల హనుమాన్లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎన్ దేవేందర్ రాజు తదితరులు పాల్గొన్నారు. మరికొన్ని మండలాల వార్తలు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో నీరు లేక రింగుల బావిలో రాహేలా 7, ఇర్ఫాన్ 6 పడ్డారు. వారికి తీవ్ర గాయాలు కాగా బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గతంలో కుళాయిలు లేని సమయంలో బావులు తవ్వి రింగులు వేశారు. ఇప్పుడు కుళాయిలు రావడంతో బావిపై సిమెంట్ మూతలు పెట్టారు. 2 చిన్నారులు మూతపై ఆడుకుంటుండగా మూత పగలడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. 6 years and 7 years ఇర్ఫాన్ అండ్ రహీలా ఇరాన్ అనే 2 పేషెంట్లు రావడం జరిగింది. ఎమర్జెన్సీలో వాళ్ళు బావిలో పడ్డారు. 30 feet గల బావిలో పడి మన దగ్గర ఏరియా హాస్పిటల్ బాన్స్వాడ ఎమర్జెన్సీలో రావడం జరిగింది. దాంట్లో బాబు ఇర్ఫాన్కి బ్లంట్ ఇంజరీ, చెస్ట్
ఓకేనా. ఓపెన్ ఇంజురీ విత్ మాండిబుల్ ఫ్రాక్చర్ ఉంది, కింది దవడ ఫ్రాక్చర్ ఉంది, దాంతోపాటు సెమీ కాన్షియస్లో ఉండే ఓకేనా విత్ హెడ్ ఇంజరీ ఉండే. సో ఎమర్జెన్సీ ఇంటిబేషన్ చేసి ఎమర్జెన్సీ సర్వీస్ కోసం నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కు రిఫర్ చేయడం జరిగింది. దాంట్లో రహిలా ఇరానా అనే పాపకి హెడ్ ఇంజరీ ఉంది విత్ లాసరేషన్, తలకు బలమైన గాయం తగలడం వల్ల సిటీ బ్రెయిన్ కోసం నిజామాబాద్కి పంపడం జరిగింది. ఈ ఇద్దరు పేషెంట్లలో బాబు ఇఫాన్ అనే బాబుకి బోధన్లో రేపు జరగబోయే ప్రభుత్వ డిగ్రీ కళాశాల జూనియర్ కళాశాలలో నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సెంటర్ను బోధన్ ఏసీపీ శ్రీనివాస్, టౌన్ సిఐ వెంకటనారాయణ పరిశీలించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద ముప్పు. భారత పర్యటనలో ఉన్న అంగోలా అధ్యక్షుడు జువా లోరెన్స్తో కలిసి మీడియాతో ప్రధాని మోదీ. పహల్గాం పర్యాటకులపై ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు. దాయాదితో అన్ని రకాల దౌత్య సంబంధాలు తెంచుకుంటున్న న్యూఢిల్లీ. గోవాలో విషాదం. షిర్గావ్లోని లైరాదేవి ఆలయంలో తొక్కిసలాట, 6 భక్తుల మృతి, 50 మందికి తీవ్ర గాయాలు. జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ ఆలయానికి పోటెత్తిన భక్తులు. రికార్డు స్థాయిలో ఒక్కరోజే దర్శించుకున్న 30,000 మంది భక్తులు. వెల్నెస్ సెంటర్లో చికిత్స కోసం వచ్చే రిటైర్డ్ ఉద్యోగులకు తగు సదుపాయాలు అందుబాటులో ఉండేలా తక్షణ చర్యలు తీసుకోవాలి. నగరంలోని వెల్నెస్ సెంటర్ను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నోడా చైర్మన్ కేశవేణు. భూభారతి చట్టం ప్రకారం భూ సర్వే చేసి పూర్తి వివరాలను సేకరించాలి. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం కన్నాపూర్ గ్రామంలో భూభారతి సర్వే టీంను పరిశీలించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. రైతులు ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి పండించిన పంటలను కొంటారో కొనరో సూటిగా చెప్పాలి. ప్రభుత్వాన్ని నిలదీసిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఈ నెల 4న నిర్వహించనున్న నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. నిజామాబాద్ జిల్లాలో పరీక్ష రాయనున్న 3,398 మంది. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.